నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా గ్రామాలలో మౌలిక వసతులు పూర్తిగా కుంటిపడ్డాయని, గ్రామాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక, త్రాగేందుకు రక్షిత మంచినీరు లేక గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, దశలవారీగా అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికనపై ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో ఎమ్మెల్యే బండారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రస్తుతం ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే కాలమని, గ్రామ వీధుల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చల్లించి డ్రైన్లను ఏ రోజుకా రోజు శుభ్రపరచాలని, రక్షిత మంచినీరుని ప్రజలకు అందించాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మీ గ్రామానికి ఎక్కువ ప్రాధాన్యత కూడా మొదటి విడతలో ఇవ్వడం మళ్ళీ కవర్ చేస్తున్న తర్వాత, కానీ మొదటి విడతలో మీకే 30 లక్షలు, ఆత్రేయపురం కూడా 30 లక్షలు ఉన్నాయి. వస్తుందని 35 ఇచ్చాం. కవర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అక్కడ సమస్యను బట్టి, అంటే పెద్ద గ్రామం, ధనవంతులు ఉన్న గ్రామం పట్టుకుంటారు వాళ్ళు. అభివృద్ధి చేసుకోవడం. ఇల్లు కూడా ఎవరైతే ఇందాక చెప్పారు మన వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు రాలేదు. 16, 17లో మన ఇల్లు ఇచ్చాం. 19 తర్వాత మన గవర్నమెంట్ వచ్చే కట్టుకున్న వాళ్ళకి ₹1 పడ్డా, వాళ్ళకి 50,000 పడ్డా, 1,00,000 అంట, 90 ఎంత పడ్డా డబ్బులు ఇవ్వలేదు. అవి కూడా నేను మాట్లాడటం జరిగింది. అవి కూడా 1,300 ఇల్లు ఉన్నాయి, 8 కోట్లు బకాయిలు ఉన్నాయి. అవి కూడా రెగ్యులేట్ చేయమన్నాం. తొందరలో మీకు లిస్టులు ఇస్తాం. లిస్టులు తెమ్మన్నాను. ఎవరెవరెవరు ఉన్నారు పేర్లు తెమ్మన్నాను. ఆ పేర్లు మీకు పంపిస్తాను. మీరు చూసుకుని వాళ్ళందరికీ అప్లోడ్ చేయించండి. వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి. ఎవరైతే ₹1 పడి మన గవర్నమెంట్లో డబ్బులు రాలేదు వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఎన్నికల ముందు చెప్పాను. అది పూర్తి చేస్తాను. 2019 ముందు మన ప్రభుత్వంలో కట్టుకుని ₹1 పడుండి బిల్లు రాకపోతే వాళ్ళందరికీ వస్తాయి. ఏ ఊరు లేని పేర్లు ఉన్నాయి మీకు పంపిస్తాను, చూసుకోండి. ఇంకేమైనా తేడా పడుతుంటే వాళ్ళకి వేరే విధంగా ఎలా న్యాయం చేయాలో మనం చూద్దాం. అలాగే కొత్త ఇల్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిన్న మినిస్టర్ గారు, పార్సారథి గారు సన్నిహితులే, వారు కూడా అడగడం జరిగింది. ఇస్తానని చెప్పారు. 1000 ఇవ్వండి, అర్జెంటుగా ఉన్న వాళ్ళు కట్టేసుకుంటారు. 1,80,000 ఇల్లు ఇవాళ వస్తే అవి కూడా మండలం 2-3 ముందు అర్జెంటుగా ఎవరైతే కట్టుకుంటూ ఉన్నారో వాళ్ళు రెగ్యులేట్ చేద్దాం. మళ్ళా తర్వాత ఇంకా పెద్ద మొత్తం చంద్రబాబు గారి ఆలోచన అయితే 4 లక్షల ఇంటికి ఇవ్వాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ తర్వాత కట్టుకోబోయే వారికి ₹4 లక్షల ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది పనిచేసే ప్రభుత్వం. ఇలా స్థలాలు ఏ విధంగా చేశారో మీరు చూశారు. ఇలా స్థలాలు మెరగ చేయడంలో ఏ విధంగా చేశారో చూశారు. పట్టాలు ఇవ్వడంలో ఏ విధంగా చేశారో మీరు చూశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా వివిధ మండలాలకు చెందిన కుమ్మరి సంఘం అధ్యక్షులు, కుమ్మరి సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో గత 10 రోజుల క్రితం పెద్దాపూర్ క్యాంప్ గురుకుల పాఠశాల 8వ తరగతి విద్యార్థి గుణాదిత్య 25 జులై 2024 రోజున ఉదయం 3 గంటల సమయంలో పాము కాటుకు గురి కాగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన విషయం విదితమే. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం ₹50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే కుటుంబంలో సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారిని కోరారు. జిల్లా నాయకులకు, మండల నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గత వారం రోజుల క్రితం మన కుమ్మరి కులానికి చెందిన మన గణదీష్ పాముకాటుతో చనిపోవడం జరిగింది. దాని కొరకు వారికి ఒక ఎమ్మెల్యే సాబ్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో మన కులానికి చెందిన వాళ్ళ అబ్బాయి చనిపోవడం వల్ల వాళ్ళ ఫాదర్కు ఉపాధి అవుట్సోర్స్ లోపల ఏమన్నా జాబ్ కావాలని, లేదంటే వాళ్ళ అమ్మకు ఒకటి అవుట్సోర్స్లో ఏదైనా జాబ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సాబ్కు వినతి పత్రం ఇస్తూ, అలాగే మరి త్వరలో కూడా మన కలెక్టర్ గారికి ఇవ్వమని కూడా ఎమ్మెల్యే సాబ్ గారు చెప్పారు. కాబట్టి త్వరలో ఇవ్వబోతున్నాము. అందరూ దీనికి సహకరించాలని కోరినాయన.
నేను వాళ్ళకి చెప్పొచ్చిన కూడా నేను చూసుకుంటాను. మీరు వచ్చినాక నేను మాట్లాడాలని చూడు చెప్పండి వాళ్ళకి. మీరు రా మా తల్లి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ మండల్ కొత్తబాది గ్రామంలో గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే మన జీవితాలు బాగుపడతాయని ఒక ఆశతో ఎదురుచూస్తున్న కార్యకర్తలకు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి బతకడానికి వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలని నియోజకవర్గంలో అణగదొక్కుతూ ఈరోజు ఉదయం కొత్తబాది గ్రామం నుంచి 5 కాంగ్రెస్ కార్యకర్తలని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టు చేసి సాయంకాలం వరకు ఉంచడం జరిగింది. ఈ యొక్క అక్రమ అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా హుటాహుటిన బాన్సువాడకు చేరుకుని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం అనేది చాలా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా చాలా బాధాకరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని మరి అధిష్టాన వర్గం దృష్టికి తీసుకుపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా ఎస్హెచ్ఓ గారు మాకేం తెలియదు అంటున్నారు, సిఐ గారు వస్తే కానీ మరి ఈ విషయం తెలుస్తుందని అంటున్నారు కనుక మరి మేము మాకు అక్కడ కూర్చోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు కనుక మేము వచ్చి ఇక్కడ బయట కూర్చున్నామని ఇస్తున్నారు. మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. मंडल कुत्ताबादी विलेज में कांग्रेस पार्टी के कार्यकर्ता 4-5 कार्यकर्ता जिसमें माइनॉरिटी कार्यकर्ता है, एसटी कार्यकर्ता है और वहाँ के लोकल कैंडिडेट्स है, तो जिम्मेदार आदमी है, उनको आज पुलिस वाले अरेस्ट कर रहे हैं। ये वो कार्यकर्ता है कांग्रेस के जो 10 साल से कांग्रेस पार्टी कुछ नहीं छोड़ के झंडा पकड़ के कांग्रेस के साथ रहे। आज उनको कांग्रेस पार्टी पावर में रहने के बाद, कांग्रेस पार्टी गवर्नमेंट रहने के बाद कांग्रेस पार्टी वालों को वर्कर्स को अरेस्ट कर रहे हैं। ये वो शर्म की बात है, वो शर्म के दुख के मरने की बात है। मैं हमारे जिम्मेदारों से, हमारे तमाम जिम्मेदार थे, सब मिल के हम पुलिस स्टेशन को आए और यहाँ के एसएचओ से पूछे तो वो लोग कि हमारे तक क्लैरिटी नहीं है कि किस देश लोग को अरेस्ट करें। वो लोग क्या करें, पार्टी का प्रोग्राम था, पार्टी के प्रोग्राम में पार्टी कार्यकर्ता रहते हैं, लेकिन उसके बावजूद भी पार्टी के कार्यकर्ताओं को अरेस्ट करें, वो शर्म की बात है। जो कांग्रेस पार्टी पावर में रहने के बाद पार्टी वाले को अरेस्ट कर रहे हैं, इसके वास्ते हम हाई कमान से हम गुजारिश करते हैं कि ऐसे हमारे साथ नाइंसाफी ना हो। इसलिए हम सब तमाम सीनियर कायदीन बांसवाड़ा के तमाम कायदीन के साथ हम लोग मिलकर यहाँ पे रोड के साइड में आके पब्लिक को कोई प्रॉब्लम नहीं होना बोल के राजीव गांधी स्टैच्यू के सामने आके बैठ के हम हमारा एहतजाज कर जारी कर रहे हैं। కార్పొరేటర్లను తరిమి కొట్టండి, బడా కంపెనీల నుండి వ్యవసాయాన్ని కాపాడండి. రైతాంగ సమస్యలపై ఆందోళనకు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ పిలుపు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో కేరళలోని వాయనాడ్, హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన వరదల్లో మృతులైన వారికి సంతాపం తెలిపారు. నేడు దేశంలో రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి కొనసాగుతోందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దిశలో రైతాంగ విత్తనాలు, ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చులు పెరిగి రుణభారంతో కూరుకుపోతుందని, కనీస మద్దతు ధర చట్టం కూడా చేయకుండా పాలకులు రైతాంగాన్ని నిరంతరం మోసపుచ్చుతున్నారన్నారు. ఈ సమావేశం సంయుక్త కిచెన్ మార్చ్ ఇచ్చిన కిడ్స్ కార్పొరేట్స్ కార్యక్రమం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యల, కౌలు రైతుల సమస్యలు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. అనేక రకాలైనటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ
బాన్సువాడ ప్రతినిధి బాన్సువాడ మండలంలోని టీచర్స్ కాలనీలో గల పోస్టల్ ఉద్యోగిని మంగళవారం ఉదయం 8:30 నలుగురు దుండగులు కారులో వచ్చి సాయినాథ్ని కిడ్నాప్ చేశారు. సాయినాథ్ భార్య కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాయినాథ్ అని అన్నారు. ఎవరు వచ్చిందని మా ఆయన చెప్తే బయటకు వచ్చిండ్రు. మిర్సులు చేతేసుకొని వెళ్ళిపోతున్నారు. అయితే మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా సార్ కానీ నేను అడిగిన. అంటే వాళ్ళు ఏమనుకుంటే తీసుకెళ్తే నేను గొల్లెం పెట్టి వాళ్ళు వెనుకనే ఉరికేసరికి వాళ్ళు జర ముందున్నారు. కంట్రోల్ షాప్ ముంగడ కారు ఆపిండ్రు, అందులో వేసుకొని పోయింది. బీపీఎం పోస్ట్ బీపీఎం ఉడిమే. మా ఆయన టీచర్స్ కాలనీలు ఉంటాడు. ఎన్ని గంటల టైంలో? 8:30. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎస్సీ వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా అనే నినాదాలు తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వర్గీకరణ ఉపసంహరించుకోవాలని వినతి పత్రం అందజేశారు. మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు, కన్వీనర్లు మీసాల సత్యం, సంఘి రాజలింగం, ఆర్గనైజర్ కార్యదర్శులు ఎడ్ల రాజు, సుతారి సుధాకర్, కోశాధికారి తలారి బాలరాజు, పెరుమాండ్ల రాజా నరసింహులు మాట్లాడారు. ఈరోజు ఏదైతే వర్గీకరణ చేస్తున్నామని ప్రకటించిన నరేంద్ర మోడీ వారి ఏకాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ విరమించుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మేము అంబేద్కర్ విగ్రహానికి నల్ల బ్యాజీతో నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. అలానే అక్కడ ప్రకటించిన వెంటనే లోకల్లో ఉన్న మన తెలంగాణ గవర్నమెంట్ కూడా 1-2 గంటల లోపలనే మేము కూడా చేస్తామని జరిగింది. అసలు విషయం తెలియాలి పబ్లిక్ అని చెప్పడం జరుగుతుంది. ఒక 8-9 సంవత్సరాల క్రితమే ఇదే సుప్రీంకోర్టు ఏబీసీ వర్గీకరణను కొట్టేసింది. ఆ కొట్టేసిన తర్వాత మళ్ళా ఈ నరేంద్ర మోడీ ఒక 7 గతంలో కేంద్రంలోకి రావడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం పేరుతోటి ఎలాగైతే అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ అనే కొత్త జెండా పెట్టుకొని మళ్ళీ జోడే పట్టుకొని వచ్చి అధికారంలోకి వచ్చిండు. అయినా నరేంద్ర మోడీ గారికి నేను ఒకటి ప్రశ్నించాలనుకుంటున్నా. ఎందుకంటే నీకు ఈ వర్గీకరణ విడగొట్టడాలు, కులాల మధ్యన మతాల మధ్యన శిక్ష పెట్టడాలు తప్ప నీకు వేరే అభివృద్ధి అంటే దేశాభివృద్ధి అంటే నీ అభివృద్ధి ఇదేనా? నువ్వు చేసే అభివృద్ధి ఇదేనా అని నేను గట్టిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే కులాలను విడగొడుతున్నావు వర్గీకరణ పేరుతోటి, రాష్ట్రాలకే ఇస్తున్నావు. ఇది వర్గీకరణ రాష్ట్రాలకే అయ్యే అధికారం ఇస్తున్నావు. స్థానిక రావులమ్మ నగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్కు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా గాండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామానికి చెందిన టీడీపీ నేత కంటే సురేంద్ర 1,800,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయంగా ఈ ఆర్థిక సహాయం అందజేశానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ఎస్వీఎస్ అప్పల్రాజు, జెడ్ రాగంపేట సర్పంచ్ కాందుల చిట్టిబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి
కొత్త కొండబాబు, గాండేపల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సెలెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేస్తారు. పాస్పోర్ట్ శాలరీ కూడా 19,000 ఇస్తారు సార్. శాలరీ 19,000 ఇస్తారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని అలియాబాద్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సైదులు, డిఆర్ఓ సాంబశివరావు, డిపిఓ వెంకన్న డాక్టర్, ఆశా వర్కర్లు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్ సైదులు మొక్కలు నాటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కాంటం కృష్ణారెడ్డి, లింగం, బాలే, గ్రామ పంచాయతీ సెక్రటరీ, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినారు. స్పెషల్ ఆఫీసర్ గారు, సైదులు గారు, డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అలాగే డిపిఓ గారు, జిల్లా డిపిఓ గారు, తర్వాత బాబు మీరు ఈ మెట్ల మీద నిలబడి పైకి పట్టుకో. మీరు వెనక పోకుండా కొద్దిగా ముంగనే ఉంటే అనట్లేదు. జామ ఇట్లాంటివన్నీ కూడా అమ్మలు ఎక్కడ నువ్వు ప్లాంట్స్ చేసుకోవాలి. ఓకేనా? కలగకుండా ఆ ఫ్లోర్ వేసి కలపడం వలన అది సరిపోయినా ఎటువంటి రాకుండా పడతాయి. కాబట్టి అవకాశం తోటి కలపడం జరుగుతుంది. అయితే దానికి సరి సమానంగా అంటే నీటి క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో దానికి నిర్దేశించినటువంటి పరిమాణంలో ఫ్లోర్ వేసి అనేది కలపాల్సినటువంటి ఉంటుంది. ఇప్పుడు మనకు డాక్టర్ గారు వచ్చారు. ఏఎన్ఎంస్ ఎంతమంది ఉన్నారమ్మా? ఆశా వచ్చారు. ఓకే, మీరు ఆశాలు 3 ఉన్నారు కదా? 4 ఉన్నారు. ఫీవర్ సర్వే అయిందా? నిన్న చేసిన మొత్తం విలేజ్ అంతా అయిపోయిందా? ఎంతమంది రిపోర్ట్ అయ్యారు? మీ గ్రామం మొత్తం మీద ఫీవర్ కేసు. డెంగ్యూ మన ఊర్లో ఏమైనా రిపోర్ట్ అయినాయండి? ఇక్కడ ఉన్న అందరం మనము ఫెయిల్ అయినట్లే, అంతేనా? మన గ్రామంలో డెంగ్యూ వచ్చిందంటే పైనుంచి ఎవరో వ్యాక్సిన్ తెచ్చి ఇట్లా వేయలేదు. మన గ్రామంలో మనకున్న పరిస్థితుల వల్ల మనకు వచ్చింది. డెంగ్యూ కేసు అసలు రాలేదంటే మీరు మీ గ్రామంలో చాలా మంచిగా పనిచేస్తున్నారు అర్థం. అందుకే అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి. అలాగే రేపటి రోజున, ఈ రోజంటే కార్యక్రమం కన్క్లూడ్కి వచ్చాము మనం. రేపు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, వెటర్నరీ హెల్త్ సెంటర్లు కానీ రేపు మండలంలో ఉన్న అన్ని చోట్ల కూడా క్లీనింగ్ కావాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా మండలానికి సంబంధించింది. మీరు డాక్టర్స్ చెప్పండి, మండల డాక్టర్.
రేపు అన్ని పిఎస్సీలు కానీ సబ్ సెంటర్లు కానీ పల్లె దవాఖానాలు కానీ ఇంటెన్సివ్ క్లీనింగ్ కావాలి. క్లీనింగ్ అంటే మనం పోతాము ఆడ చూడంగానే నీట్గానే ఉందని రావద్దు, ఇంటర్నల్ క్లీనింగ్ కూడా జరగాలి. వాడని డస్ట్బిన్లు కానీ వాడని కాటన్లు కానీ అన్నీ బయట పడేసి ఒకసారి మనము గుర్తుంచుకోండి, ఇల్లు సర్దుకున్నాము అంటాం కదా పల్లెటూరులో, ఇల్లు సర్దుకున్నామంటే అన్నీ బయటేసి మళ్ళీ చదువుకుంటాం. అన్నీ బయటకు వస్తే లోపల పెట్టుకుంటే కొన్ని మిలిగిపోతాయి, మిలిగినంటే పనికిరాని అని అర్థం. రేపు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఏంటంటే యాజ్ ఏ డిఆర్డీఓలో మన దగ్గర ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి కాస్త భారీ ఎత్తున చేస్తున్నారనేటువంటి ఆలోచనతోటి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ రావడం జరిగింది. తర్వాత చెరువు కట్ట పైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని, కట్ట ఏరియాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ప్రో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా డివిజన్ అధ్యక్షులు నగేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి డివిజన్ పార్టీ కార్యాలయంలో ప్రో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆయన చేసిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధనలో నడుచుకుంటూ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆర్కేపురం బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जोहार जयशंकर सर, जोहार जोहार, जोहार जयशंकर सर, जोहार जोहार, जोहार जयशंकर सर, जोहार जोहार, जय तेलंगाना, जय तेलंगाना, జయశంకర్ సార్ ఆశయాలను साधिदाम साधिदाम, జయశంకర్ సార్ ఆశయాలను साधिदाम साधिदाम, జై తెలంగాణ. जय तेलंगाना. जयशंकर सर आशयाలను साधिदाम, जोहार जयशंकर सर, जोहार जोहार, जय तेलंगाना, जय तेलंगाना. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు.